ఏలూరు జిల్లా అధికారుల కులమత వివక్ష. ఏలూరు జిల్లా ఏలూరు మున్సిపల్ పరిధిలో గల గొల్లాయిగూడెం గ్రామంలో స్థలము కొనుగోలు చేసి ఆ ఆధారాన్ని బట్టి పట్టా పొందిన, అలాగే 16 సంవత్సరముల నుండి నివాసం ఉంటూ ప్రేయర్ హాల్ నిర్మించుకొని అందులో ప్రేయర్ నిర్వహిస్తున్న ప్రేయర్ హాల్ని కొంతమంది మతోన్మాదులు అధికారుల ప్రోద్బలముతో కూల్చి ధ్వంసం చేసి కులము పేరుతో మతము పేరుతో పాస్టర్ గారిని దూషించిన విషయం మీకు తెలిసిందే. ఈ విషయం మీద మొదట మున్సిపల్ కమిషనర్ వారిని, తదుపరి ఏలూరు 1 టౌన్ సిఏ వారిని, తదుపరి ఏలూరు జిల్లా కలెక్టర్ వారిని ఫోన్లో సంప్రదించి వారి వివరణ కోరగా వీరు ముగ్గురు భిన్న అభిప్రాయాలతో కూడిన వివరణ ఇచ్చారు. ఒక్కసారి పూర్తిగా దయతో ఈ వీడియోని మీరు చూడండి. గౌరవ భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన అద్భుతమైన తీర్పు. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఆన్ ద పబ్లిక్ ల్యాండ్ డైరెక్టెడ్ బై హానరబుల్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ డేట్ 31 August 2018 in special leave petition number 8519 of 2006 titled as Union of India versus the State of Gujarat. ఈ కేసులో గౌరవ భారత అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏమిటంటే, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన లేదా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం అయ్యున్న ఏ దేవాలయమైనా, అది హిందూ దేవాలయమా, ముస్లిం దేవాలయమా, క్రైస్తవ దేవాలయమైనా, ఏ ఇతర సంబంధమైన దేవాలయాలైనా సరే ఇమ్మీడియట్లుగా కూల్చివేయమని చెప్పింది. మరి గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుని అమలు చేసే విధానంలో మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా గౌరవ కలెక్టర్ వారు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ వారు వివక్ష చూపించి కేవలం చర్చిలకు, మసీదులకు మాత్రమే చట్టం వర్తిస్తుంది అన్నట్లు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన హైందవ దేవాలయాలకు మాత్రం ఈ తీర్పు వర్తించదు అన్నట్లు వ్యవహరించారు. ఏలూరు మున్సిపల్ పరిధిలో గల గొల్లాయిగూడెంలో గడిచిన 15వ తారీఖున మతోన్మాదులు, వారికి సంబంధించిన అధికారులు అక్రమముగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జొరబడి చర్చిని కూల్చిన విషయమై ఏలూరు మున్సిపల్ కమిషన్ వారిని సీజేఏసీ సంప్రదించగా కట్టిన చర్చీలను లేదా ఇతర ఏ దేవాలయాలను కూల్చే అధికారం మాకు లేదని వారు చెప్పారు. తదుపరి ఏలూరు 1 టౌన్ సిఏ గారేమో మున్సిపల్ కమిషనర్ గారే కూల్పించింది అని వారు చెప్పారు. తదుపరి 20వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ బాధిత పాస్టర్ గారిని పరామర్శించి సంబంధిత ముద్దాయిల మీద కేసు పెట్టడం జరిగింది. తదుపరి ఏలూరు మున్సిపల్ కమిషనర్ వారితో మాట్లాడినప్పుడు కమిషనర్ వారు రెండవసారి తన యొక్క స్వరాన్ని మార్చి, మేము కూల్చలేదండి, ఏలూరు జిల్లా కలెక్టర్ వారే స్వయముగా తన హస్తాలతో రాచి కూల్చమని చెప్పినారు, అందువలన మా వాళ్ళు కూల్చారు, మేము కూల్చామని చెప్పి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇంతటితో వదలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ వాస్తవాలను బయటికి తీయడానికి ఈరోజు అనగా 21వ తారీఖు మార్చి నెల 2024లో ఏలూరు జిల్లా గౌరవ కలెక్టర్ వారికి ఫోన్ చేసినప్పుడు గౌరవ కలెక్టర్ వారు, నేను కూల్చమని మున్సిపల్ కమిషనర్ వారికి నేను చెప్పలేదు, నేను కూల్చలేదు అని మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పూర్తిగా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూసి మన హక్కులను కాలరాసేవారు ఎంతటి వారైనా సరే చట్టముతో, రాజ్యాంగముతో బుద్ధి చెప్పడానికి, రాజ్యాంగం ద్వారా మనకు కల్పింపబడిన శాంతియుతమైన నిరసన గళం విప్పి శాంతియుతమైన నిరసన ర్యాలీలు చేసి శాంతియుతమైన నిరసన ధర్నాలు చేసి అవసరమైతే శాంతియుతమైన ఆమరణ నిరాహార దీక్షను ఏలూరు కమిషనర్ వారి ఆఫీస్ ముందైనా, ఏలూరు జిల్లా కలెక్టర్ వారి ఆఫీస్ ముందైనా మనం చేయటానికి సిద్ధపడాలని ఈ ముగ్గురు వాయిస్ రికార్డులు మీకు పెడుతున్నాను, ఒక్కసారి పూర్తిగా వినండి. సార్ నమస్తే అండి, కమిషనర్ ఏలూరు వారండి? అవును సార్, చెప్పండి సార్.
నా పేరు రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాషువా డానియల్ చేగుడి అండి. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ అండి. గుంటూరు జిల్లా నుండి మాట్లాడుతున్నాను. సార్ నమ్మ చెప్పండి సార్. సార్, పాస్టర్ అబ్రహాం గారు చర్చిని ఏదో కూల్చారని వారు మా దృష్టికి తెచ్చారండి. అబ్రహాం చర్చ్ ఎక్కడ అనేది? మన్నా చర్చి అండి. ఎక్కడ, ఏ ఊళ్ళో? ఏలూరు అండి, ఏలూరు టౌన్. మన్నా చర్చా? అవునండి. గొల్లాయిగూడెం గ్రామం అండి. ఎప్పుడంట అది? ఎప్పుడంట? గొల్లాయిగూడెం గ్రామంలో ఈ రోజు కూల్చారంట. ఎప్పుడు అంటండి? ఈ రోజు అండి. ఈ రోజు ఎక్కడ? మీ అంత ఎలక్షన్ హడావులు ఉంటాయి. అదే ఈ రోజు ఎక్కడ? మన్నా చర్చి పాస్టర్ అబ్రహాం గారు నేను కనుక్కుంటారండి మా టౌన్ ప్లాన్ వాళ్ళని. ముందే పంపించారు, కమిషనర్ గారు పోల్చమన్నారని, కలెక్టర్ వారికి ఏదో పెట్టారని. నాకు కరెక్ట్ ఐడియా లేదు, నేను కనుక్కుంటా ఒకసారి టౌన్ ప్లాన్ అండి. ఓకే. అవునండి, అది ఇప్పుడు ఒకటండి, స్థలం అన్ని ఎంఆర్ఓ గారు ఇచ్చారు. అదే ఏరియాలో మున్సిపాలిటీ పరిధిలో నేను నెంబర్ ఆఫ్ హిందూ టెంపుల్స్ వితౌట్ పర్మిషన్ ఆల్రెడీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నేను చూపిస్తా. నాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, దాన్ని పెట్టి మీకు కంప్లైంట్ ఇస్తా. వాటిని అన్నింటిని వరుస కూలగొట్టాలి. మరి మీరు నాకు ఐడియా పోతే మీరు చెప్తున్నారు, దాని మీద పరిశీలన చేస్తానండి ఒకసారి. ఇప్పుడు అది చర్చి కట్టేసి ఉంటే కూల్చడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇది ఆంధ్రప్రదేశ్ అయ్యే పని కాదు. ఈవెన్ చర్చ్ అయినా, మసీద్ అయినా, టెంపుల్ అయినా కూడా కట్టేసి అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని కూల్చడం అనేది అది సెన్సిటివ్ ఇష్యూ. అది జరిగే పని కాదు. మీరు చెప్తున్నారు ఆల్రెడీ చర్చిని కూల్చేశారు అని, అది కరెక్ట్ కాదు. మీరు వెంకటకృష్ణ గారండి? అవునవునండి. సార్, నేను అశోక్ బాబు చీరాలి సార్. బాగున్నారా మీరు? చెప్పండి. గుర్తుపట్టాను సార్. అది మన చర్చిని కూల్చారని మీ పేరు చెప్పారని సార్. ఆడ మతోన్మాదులు, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఎలక్షన్ మూమెంట్ లో మత కలహాలు సృష్టించడానికి కూలగొట్టారని సార్. ఇప్పుడు మేము అదేం లేదు, సత్యం ఉండదు. క్వశ్చన్ అంటే నేను మీకు పంపిస్తాను సార్, ఒకసారి ఫోటోలు ఎన్ని చూడండి మీరు. అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండే చిన్న చిన్న షెడ్ నిర్మాణము లేదంటే ఏదైనా కడుతున్నప్పుడు పడితే నేను ఆశ్చర్యపోతున్నా. కట్టేసిన తర్వాత చర్చి పేరు పెట్టి కూర్చేసేది అనుకుంటారు కాదు. ఏదైనా అట్ ది టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో షెడ్ కడుతున్నప్పుడు లేదా ఏదైనా కనుక గోడ కడుతున్నప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఏమన్నా అది కట్టకుండా ఆపి ఉండొచ్చు, కానీ అది పర్యటన జరిగేది పని కాదు. ఒకసారి నాకు పంపించండి, నేను ఒకసారి చూసి నేను రెస్పాండ్ అవుతాను. రేపైనా మీరు నాతో మాట్లాడచ్చు ఫ్రీగా, నో ప్రాబ్లం. ఓకేనండి, నేను వస్తాను సార్ మీ దగ్గర. ఓకే, షూర్. ఓకే, ఈరోజు కొంచెం కనుక్కోండి సార్. అదే సార్, గొల్లాయిగూడెం కనుక్కుంటాను. గొల్లాయిగూడెం సార్, ఒక్కసారి కనుక్కోండి మళ్ళీ. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను జాషువా డానియల్ చేగుడి సార్, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ. మొన్న మాట్లాడాను కదా సార్. సార్, అది ఇక్కడ ఏలూరు వచ్చాను సార్, అది మేము గెలవడానికి. ఓకే సార్, వస్తాను. నేను ఒక అరగంట లోపు వస్తాను. అది దాని మీద మీరు అడిగిన తర్వాత నేను మాట్లాడాను సార్. అది ఆల్రెడీ కమ్యూనిటీ ఓపెన్ సైట్. హలో, వినపడుతుంది సార్, వినపడుతుంది. అది లేఅవుట్ ఓపెన్ స్పేస్ కాబట్టి అది కమ్యూనిటీ సైటు ఒకటి. రెండవది, ఇచ్చినటువంటి పట్టా అనేది ఎంఆర్ఓ గారు ఫేక్ పట్టా అని నిర్ధారణ చేశారట. రెండు, అందువల్ల లాస్ట్ టైం కూడా ఒకసారి కడుతూ ఉన్నప్పుడే దాన్ని రిమూవ్ చేశారంట. ఆ తర్వాత మళ్ళీ కడతా ఉంటే స్పందనలో కలెక్టర్ గారికి పెట్టారు. స్పందనలో కలెక్టర్ గారు ఏం చేశారంటే వెంటనే రిమూవ్ చేసి వాళ్ళపైన ఇది ట్రెస్పాస్ యాక్ట్ మీద కేసు కూడా ఫైల్ చేయండి, కమ్యూనిటీ సైట్ని ఆక్రమించారు రాశారు. దానిపైన మన వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసి అది కమ్యూనిటీ సైటు, పట్టా ఫేకు కాదు, అనుమతి లేదు, ఈ 3 కారణాల వల్ల తొలగించారని చెప్పారు. మీరు అడిగిన తర్వాత నేను చెప్పానండి. అది ఒకటండి, ఇప్పుడు ఆల్రెడీ ఆయన 2010లోని 14 కొనుక్కున్నాడు ఆ స్థలం. ఎవరు? పాస్టర్ గారు. ఓకే. తదుపరి ఆల్రెడీ GOMS నెంబర్ 822/2022 ప్రకారం 10 సంవత్సరాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే ఆ స్థలం వాళ్ళదే అని జగనన్న మేమందరం రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ జీవో ఇచ్చాడు. 2, యాక్ట్ నెంబర్ 11/2019 ప్రకారం 2019 జనవరి లోపు కనుక ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా అమ్మినా కొన్నా చెల్లుబాటు అవుతుందని ఇచ్చారు. ఇప్పుడు చర్చిని కూల్చాలి అంటే
ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్స్ని వైలేట్ కూడా చేశారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మరి ఎలా కూలుస్తారు సార్ అది? మీరేమన్నారు మేము చర్చిని కట్టి ఏది కట్టి మేము కూల్చమండి అన్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు ఇప్పుడు చర్చిని కూల్చమని మీరు ఏదో రాశారు అన్నారు. కలెక్టర్ గారు కూడా డైరెక్ట్గా ఎలా కూల్చమని రాస్తారు? ఈ విషయం మీద మాధవలత కలెక్టర్ గారు ఈస్ట్ గోదావరి ఆల్రెడీ హైకోర్టులో వాళ్ళ మీద కేసు ఉంది, హ్యూమన్ రైట్స్లో కేసు ఉంది, కేసు వాళ్ళకి ఇదైంది. ఇప్పుడు మీకు దానిపైన కలెక్టర్ గారికి ఆర్డర్స్, స్పందన లెటరు, అక్కడ చర్చి కట్టలేదు, కడుతున్న షెడ్డును తీసేశారు. చర్చి అనే మాట కాదు అక్కడ ఒకటి, ఓన్లీ రెండోది ఏంటంటే మీరు చెప్పిన 3 జీవోలు 4 జీవోలు కోర్టు ఆర్డర్ అన్నీ కూడా గవర్నమెంట్ స్థలంలో ఎవరైనా అనుభవిస్తూ ఉంటే కనుక 2 సెంట్లు 3 సెంట్లు ఉంటే కనుక ఫ్రీగా ఇవ్వాలి, ఆ పైన ఉంటే కనుక తీసుకోవాలి, ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఇది గవర్నమెంట్ సైడ్ కాదు కాబట్టి ఆ జీవోలు ఏవి దీనికి వర్తించవు. మీకు ఆ జీవో పంపిస్తాను. ఆల్రెడీ ఈ జీవో మీద కొన్ని కేసులు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి మాది. ఏది మొగల్తూరు మండలం ఏపీ పాలెం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంతే. అక్కడున్న ఎంఆర్ఓ గారు ఇప్పుడు మేడం అనితా కుమార్ ఇప్పుడు వెళ్ళిపోయారులేండి. ఆడున్న ఎంపీడీఓ గారైనా అక్కడున్న దాని మీద కేసు అయింది. ఆ కేసులో హైకోర్టు చీమలపాటి రవికుమార్ గారు వాళ్ళు ఇచ్చిన దాన్ని ఎక్స్పర్ట్ చేసి అనుకూలంగా మాకు నోటీస్ ఇచ్చి ఆయన్ని ఇచ్చేసిన ఆ జడ్జిమెంట్ కూడా పంపిస్తాను చూడండి. ఇప్పుడు ఏదైనా మీరు లీగల్గా వెళ్ళాలనుకున్నప్పుడు ముందు వివరణ తీసుకోవాలి కదా సార్. ఆ స్థలం మీదా కాదని కనీసం బాధ్యతను అడగాలి కదా. ఇంకో విషయం ఏంటంటే రెండోది చెప్పినట్టు విషయాల్లో నేను అన్ని రాతపరంగా ఇస్తాం. మూడోది ఏంటంటే మీరు చెప్పినవన్నీ కూడా గవర్నమెంట్ జీవోలు గవర్నమెంట్ సైట్లకు వర్తిస్తాయి. ఇది గవర్నమెంట్ సైట్ కాదు, ఇది ఓన్లీ లేఅవుట్ ఓపెన్ స్పేస్. సార్ ఇది మీరు 2010లో కొనుక్కున్నప్పుడు మీరు వివరణ తీసుకోవాలి కదా. ఆ స్థలం ఎవరిది, మీకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అనేది అడగాలి కదా నోటీస్ ఇచ్చి. అన్నీ అడిగి ఏమైనా క్వశ్చన్ ఉంటే నేను డెప్త్గా చెప్పేదంటే ఆల్రెడీ మొదటిసారి మీకు నోటీస్ ఇచ్చి చెప్పినప్పటికీ కూడా కఠినంగా నోటీస్ ఏది మీరు నోటీస్ ఇవ్వాలా? ఒకటి సార్ ఇది మీరు ఇది ఒకటి మేము మొన్న మీరు చెప్పారని మీ మాట మీద ఆగి ఆ రోజు తెల్లారి మేము అందరం రాకుండా ఆగి ఇప్పుడు ఆల్రెడీ వచ్చాం. దీన్ని ఆల్రెడీ ఇప్పుడు వచ్చి ఆడ మాట్లాడాము, రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు కూడా పంపిస్తా. దాని ప్రకారం అక్రమ ప్రభుత్వ స్థలాలు హైందీ దేవాలయం కూలవండి. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? 2020లో ప్రభుత్వ స్థలాల్లో మత సంబంధమైన కట్టడలేని కూల్చండి, కూలకపోతే మీరు ఫిర్యాదు ఇవ్వండి, ఇవ్వకపోతే వాళ్ళ మీద గురించి చెప్పండి, చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మా దాని ప్రకారం హైందూ దేవాలయం మొత్తం కూల్చండి సార్. ఇప్పుడు ఒక రూల్ ఒక చర్చిలకేనా, ఒక రూల్ చర్చిలకేనా లేదా హైందూ టెంపుల్స్ కొట్టించవా? ఇది ఖచ్చితంగా ఇది ఒక వివక్ష జరిగింది ఇక్కడ. వివక్ష కాదు, ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి లోకల్ నీడ్స్ ప్రకారంగా వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్య తీసుకుంటాం. అవును సార్, నేను ఎవడో సార్ దారిని పోయేవాడు ఎదవలు పెడతారు సార్. ప్రభుత్వం చేసి మంచి పనులు గెట్టినోడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాడు కనీసం మీరు వివరణ తీసుకోవాలి కదా. మీరు వచ్చి ఏం అడగాలి? ఇప్పుడు నేను సార్ ఇప్పుడు మీ ఆఫీస్ నేను పక్కనోడి మీద కంప్లైంట్ ఇస్తాను సార్, ఈంగలు వచ్చి కూలుస్తారా? మీరు వివరణ అడగాలి కదా. బాబు నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఏంటి నీ వాయిస్ నీ యొక్క వివరణ ఇవ్వండి, నీ దగ్గర ఏం ఆధారం చేస్తారండి అని ఫర్దర్గా విచారణ చేసి మీరు చేయాలి. ఇలా చేయకపోతే నేరం కదా. ఒక విషయం, ఆల్రెడీ మొదటిసారి దాన్ని కడుతూ ఉన్నప్పుడు ఆపి కూల్చివేసిన విషయం నిజమా కాదా? రెండవసారి కూడా మొదటిసారి కూల్చివేసిన తర్వాత రెండవసారి మళ్ళీ ఎటువంటి అనుమతి లేకుండా కట్టడం తప్ప కాదా? అది ఇదిగో అక్కడ ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ప్రార్థన జరుగుతున్నాయి. 2010 నుంచి 2010 నుంచి అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే ఇప్పుడు 2010-12 నుంచి ఆరాధన జరుగుతూ ఉంటే ఇప్పుడు మీరు ఎప్పుడు నిన్నగాక మొన్న 6 నెలల క్రితం నోటీస్ ఇచ్చి ఆల్రెడీ 10 years దాటిపోయింది. ఆడ ఆరాధన జరుగుతుంది. పక్కా ఆయన కొనుక్కున్నాడు ల్యాండ్, ఆయన ల్యాండ్ కొన్నది అది. మీరు ఇప్పుడు ఓపెన్ స్పేస్ ల్యాండ్ అని ఇప్పుడు మీరేం చెబుతున్నారు? మరి అది ఇవ్వాలి కదా, నోటీస్ అని ఇవ్వాలి కదా. ఇప్పుడు మీ అధికారం దుర్వినియోగం చేశారు కదా. అసలు ఇంకోటి మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే మాకు ఇవ్వండి. మరి అది మేము అంటుంది. ఇప్పుడు మా దగ్గర డాక్యుమెంట్స్ మీరేం చేయాలి? ఇప్పుడు ముందు అడగాలి, నోటీస్ ఇచ్చి అడగాలి. నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు చెత్త కూల్చి ఇది మా మనోభావాల మీద దాడి జరిగింది సార్. ఇప్పుడు మేము వచ్చి కంప్లైంట్ ఇస్తాం సార్. మీకే ఇక్కడ హైందూ దేవాలయం చాలా ఉండి రోడ్ల పక్కన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా ఎలాంటి అనుమతులు కూల్చండి. మరి ఇప్పుడు కూల్చారా? ఆ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫాలో చేయండి. ఏదైనా మత విద్వేషాలు అభివృద్ధి అని మేము ఓర్చుకుంటున్నాం, కానీ ఈ విషయం చాలా తీవ్రంగా తప్పు చేశారు. అది
రాజ్యాంగం మీద దాడి చేసి క్రైస్తవుల మనోభావాల మీద, చర్చిల మీద దాడి చేశారు. అది మీరు ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఫర్దర్గా లీగల్గా ప్రొసీడింగ్స్ ఏ అవ్వకుండా అంటే క్రైస్తవులు అంటే చులకనా, చర్చిలను చులకనా అంటే పైగా మీకు కూడా ఏం తెలియదు అని చెప్పారు. మీకు కూడా తెలియకుండా ఎలా వస్తాడు వాడు? అవతలవాడు మొత్తం మాది కాబట్టే, అవతలవాడు గమ్ముడు పోబట్టే కదా. ఆ టీపీ అనేవాడైనా సరే లేదా ఇంకొక ఎవడైనా కానీ గుండె రగులుతుందండి. మా మందిరాలను కూర్చోలేక మంట మండుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఉండేటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఇస్తే నేను చూసి దానిపైన నిర్ణయం చెప్తా, మీకు ఇబ్బంది లేదు. విషయం ఏంటంటే నాకుండా మా వాళ్ళని పిలుస్తాను మీ ముందే. మా వాళ్ళు చెప్పినటువంటి ఆల్రెడీ ఆర్డర్స్, కలెక్టర్ గారి ఆర్డర్స్, మా దగ్గర ఉన్న కాగితాలు అన్నీ ఇస్తారు. మీ దగ్గర ఏదైనా మీ సైట్కి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే ఇప్పుడు ఇవ్వండి, నో ఇష్యూ. నేను అంటున్నా మీరు కోర్టు ముందు కలెక్టర్ గారు మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ ఫాలో చేయాలి. మాకు వస్తారు మా కలెక్టర్ గారు కూడా సుప్రీం బాస్. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇదిగో ఈ రోడ్ల మీద, నడి రోడ్ల మీద హైందవ దేవాలయాలు ప్రభుత్వ స్థలం కోల్చండి. మరి మీరు వచ్చి క్రైస్తవులకే కాదు, చర్చిలకే కాదు, మసీదులకి, హిందూ దేవాలయాలు కూడా చూడండి. అంటే కలెక్టర్ గారు చట్టవిరుద్ధంగా వెళ్ళమని చెప్పరు కదా. మీకు రాసినంత మాత్రాన కలెక్టర్ గారు ఖచ్చితంగా దాని మీద నోట్ చేయమనో లేదంటే ఎంక్వైరీ చేయమనో లేదా ఫర్దర్గా ఏం చేయాలని చెప్తారు. కానీ డైరెక్ట్ కోల్చమని ఎట్లా ఇస్తారు కలెక్టర్ గారు? ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇల్లీగల్గా వెళ్ళమని ఎలా చెప్తారు సార్? అది ఎప్పుడైతే ఓపెన్ సైట్ అన్నామో, ఓపెన్ సైట్ లో ఎటువంటి అమ్మకాలు, కొనుగోలు ఉండకూడదు, సెలవు, అంతే. ఒకే మాట. మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఓపెన్ సైట్ మీకు అన్నారు కదా ఓపెన్ సైట్ అని. ఈ మున్సిపాలిటీ యాక్ట్ ఒక ఏలూరు జిల్లాకే రాష్ట్ర వ్యాప్తం సరిపోయిందా? ఆల్రెడీ నందికోట్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మారుతి నగర్లో బైబిల్ మిషన్ చర్చి ఓపెన్ స్పేస్ సొసైటీ దాదాపు 16 సంవత్సరాల చర్చి నిర్వహిస్తుంటే అది కూలుస్తానికి వస్తే మున్సిపల్ కమిషనర్ గారికి హైకోర్టు ముట్టికాయలు వేసి ఎస్ఐకి సిఐని పిలిపించి ప్రొటెక్షన్ ఇప్పించారు. ఆ ఆర్డర్ పంపిస్తే చూడండి. ఆర్డర్ పంపిస్తే చూడండి సార్. మంచిది మా దగ్గర ఓపెన్ స్పేస్ అయినా ఏ స్పేస్ అయినా మీరు ఎప్పుడు ఏమంటే నేను చాలా కూల్ గా మాట్లాడుతున్నాను. ఇది మా ఆవేదన గుండె మీద కొట్టారు, మనోభావాల మీద దాడి చేశారు సార్. ఇప్పేనండి, ఇప్పటికీ నేను మాట చెప్తున్నా, మీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము తప్పు చేసి ఉంటే సవరించుకుంటాం. మీ దగ్గర ఆధారాలను తీసుకురండి. కమిషన్ గారు ఇది మాది, ఇదిగో మేము కొన్నాము, ఇది మా ల్యాండ్, ఇదిగో మాది, తీసుకురండి. అలాగే నేను చూస్తా. కాదంటే కదా రండి. ఓకే సార్. ఓకే. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. నా పేరు రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాషువా డానియల్ చేగుడి అండి, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ సార్. మాది గుంటూరు జిల్లా నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇక్కడ ఏలూరు టౌన్లో గొల్లాయిగూడెం గ్రామంలో దాదాపు 16 సంవత్సరాల నుండి నివాసం ఉంటూ ప్రార్థన నడిపిస్తున్న ప్రేయర్ హాల్ని కలెక్టర్ వారు చెప్పారని ఏలూరు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గారు చెప్తున్నారు సార్. ఎక్కడ ఉందండి ఇది గొల్లాయిగూడెం సార్, ఏలూరు టౌన్. పబ్లిక్ ఏమైనా కంప్లైంట్ పెట్టారా? ఏమండి? పబ్లిక్ ఏమైనా కంప్లైంట్ పెట్టారా అక్కడ? ఆ పబ్లిక్ ఏమో తెలియదండి. పబ్లిక్ కంప్లైంట్ పెట్టినా విచారణ జరపాలి కదా సార్. ఒకవేళ పెట్టారనుకోండి, విచారణ జరిపే చేసి ఉంటారండి. ఐ డోంట్ నో. స్పందనలో మాకు హండ్రెడ్స్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తుంది. అది మీ కంప్లైంట్ వస్తే కూడా కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్తాం. యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. అంటే మీరు డైరెక్ట్ గా ఎవరో స్పందనలో పెడితే దాని మీద ఇమీడియట్లీ చర్చిని కూల్చేయమని చెప్పారంట. ఆల్రెడీ అంటే ఇల్లీగల్ గా కడుతున్నారా? అది టెంపరరీ గవర్నమెంట్ ల్యాండ్ లో కడుతున్నారా? 16 సంవత్సరాల నుంచి అతను కొనుక్కున్న భూమి పట్టా భూమి. కొనుక్కున్న పట్టా భూమి అంటే డాక్యుమెంట్స్ చూపించమనండి. అవునండి. ఇప్పుడు నోటీస్ అడగాలి కదా. ఇప్పుడు అలాగైతే ఒక పని చేయండి సార్. సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది, మీకు పంపిస్తాను తమరికి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమం కట్టినా అన్ని దేవాలయాలను కూల్చారా అండి? వాళ్ళు డెమాలిష్ చేసేసారండి. సెకండ్ టైం చేశారు ఇది. అంటే ఫస్ట్ టైం జరిగినప్పుడు మళ్ళీ రెండోసారి వాళ్ళు కట్టడం మొదలు పెట్టారు. మొదటిసారి కూడా చెప్పారు ఇది నా డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడు. సబ్మిట్ చేసినా గానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్లుగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధికి ఆటంకం పరిచి ఎలక్షన్ మూమెంట్ లో మత కలహాలు సృష్టించి క్రైస్తవులను, దళిత క్రైస్తవులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలియదండి. మీరు ఇంత ఇష్యూని ఇది చేయకండి. కంప్లైంట్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకోమని చెప్తారు. మీరు ఏమైనా మాట్లాడాలంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొచ్చి డైరెక్ట్ మాట్లాడకండి సార్. ఒక్క విషయం, ఇప్పుడు మీరు అన్నట్టు మీ దగ్గరకు వస్తాం సార్. ఇప్పుడు మేము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాం. హైందవ దేవాలయం హండ్రెడ్స్ ఆఫ్ ఏలూరు జిల్లాలో ఉండే నేను సుప్రీంకోర్టు ప్రకారం ఇస్తాను, మీరు కూల్చేయండి. మరి
మీరు డాక్యుమెంట్ తీసుకురండి, సార్, నేనే నేను personal అడిగినా గా చెప్పండి చూస్తాను. సార్, మేము మాది నేను కూల్చారు, దేన్ని ఓకే. కూల్చమని చెప్పలేదు. ఆపుతారా కొంచెం? నేను దేన్ని కూల్చమని చెప్పలేదు. డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నన్ను కలవమనండి. 100 పెటిషన్స్ వస్తుంది మాకు, స్పందనలో వచ్చిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము రాసి ఇవ్వడం అన్నది రొటీన్ పని. కానీ స్పెసిఫిక్ గా ఎవరిని ఏం పని చెయ్యమని చెప్పి చెప్పలేదు. మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే తీసుకొచ్చి చూపించమనండి. తీసుకున్నాం. ఇది మొదలుకొని ఏ మతోన్మాది అయినా, ఏ మతోన్మాద భావంతో ఉన్న ఏ అధికారి అయినా మన చర్చీల జోలికి వచ్చి అక్రమముగా కూల్చటానికైనా, అక్రమముగా నోటీసులు ఇచ్చిన వెనువెంటనే సదరు క్రైస్తవులు, దైవజనులు లేదా ముస్లిం సహోదరి సహోదరులు సుప్రీంకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని మీరు కూడా ఆ ఏరియాలో ఉన్న హైందవ దేవాలయాలు అనగా ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి కబ్జా చేసి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించిన వాటి వివరాలు ఇచ్చి మీరు కూడా ఫిర్యాదు చేసి మా చర్చిలను, మా మసీదులను కూల్చే పని అయితే వీటిని కూడా కూల్చండి అని అర్జీ పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా నిజమైన హైందవులు మేలుకుంటారు. ఎవరో 2-3 మతోన్మాదులు ఎదవలు చేసే పనులకి మా గ్రామాల్లో మా యొక్క మనోభావాలు గాయపడే విధముగా మా హైందవ దేవాలయాలన్నీ కూల్చివేయబోతున్నారు అని సదరు హైందవ అనగా నిజమైన హైందవులు ఆ మతోన్మాదుల మీద తిరగబడి వాళ్ళని చెప్పుతో తన్ని తరుముతారు. అలాంటి మతోన్మాదులకు వత్తాసుగా పలుకుతున్న సంబంధిత గౌరవ అధికారులకు బుద్ధి చెప్పి వాళ్ళను కూడా నిలదీసి చొక్కా పెట్టుకొని బజారుకి ఇడుస్తారని కూడా నేను తెలియజేస్తూ, ఏ దైవజనుడు భయపడాల్సిన అవసరం లేదు, ఏ ముస్లిం సహోదరుడు భయపడాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని మనం అడుగుదాం. మన జోలికి వస్తే చట్టం ముందు అందరూ సమానులే, రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది, ఎవరు ఎక్కువగా తక్కువ కాదు.